19 కీర్తన 1, 2, 3 చరణాలు లేక వచనాలు మనం చదువుకుందాం. అందరూ నా వెనక మాట చెప్తారా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. కొంచెం కొద్దిసేపు ఒక 5 నిమిషాల తలుపు కూడా వేయాల్సిందమ్మా. అది కూడా నేను చెప్పాలా? గోలగా ఉంది కదా. ఓకే, వెళ్ళిపోయారు. అవసరమైతే తీసుకోండి. సరేనా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజే సమయం తక్కువ ఉంది, టైంకి ముగించాలి. చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయని అనుకుంటే ఈరోజే ఆలస్యం అవుతుంది. జాగ్రత్త విందాం. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఈ వారం చెప్పగలిగినంత చెప్తాను, మిగతా భాగం వచ్చే వారం చెప్తా. ఈ సందేశం తీసుకోవడంలో లేకపోతే ఈ లేఖనాలను తీసుకొని మాట్లాడడంలో మీకు ఇవ్వాలనుకున్న ప్రాముఖ్యమైన సందేశం లేక సారాంశం ఏంటో మొదటగా మీకు పరిచయం చేస్తాను. అలా పరిచయం చేయడం వల్ల నేను చెప్పబోతున్న సంగతులకు అవి రిలేటెడ్గా ఉన్నాయో లేదో, ఓహో ఇదే పాస్టర్ గారు చెప్పాలనుకుంటున్నారు అని ఒక అవగాహన మీకు ఉండుట ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఈ 2 వారాల్లో ఏం మీకు వివరించాలనుకుంటున్నానంటే, దేవునికి మహిమ ఆరోపించుట, దేవునిని మహిమపరచుట లేక దేవునికి మహిమ ఇచ్చుట. చాలా పాటల్లో మనం పాడుతున్నాం. ఉదాహరణకి, మహిమా నీకే మహిమా యేసునాదా నీకే మహిమా, మహిమా నీకే మహిమా ప్రాణనాదా నీకే మహిమా. దేవ పరలోక దూత నిన్ను పాడి కీర్తిం, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తించ, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప, నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప, నీకే నీకే మహిమా. పడదామా? మహిమా నీకే మహిమా యేసునాదా నీకే మహిమా, మహిమా నీకే మహిమా ప్రాణనాదా నీకే మహిమా. హల్లెలూయా. ఆమేన్. ఎవరికి వారు ఆలోచన చేస్తే ఇప్పుడు
ఇప్పుడు పాట పాడాం, మహిమ నీకే మహిమ అని. మహిమ నీకే మహిమ అని మనం పాడినంత మాత్రాన దేవునికి మహిమ చెల్లించినట్టు అవుద్దా? అవదు. మహిమ దేవునికి అర్పించడం that doesn't mean singing mahima mahima mahima. No. ఆరాధన 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 అని పాడినంత మాత్రాన దేవునికి ఆరాధన ఇచ్చినట్లు కాదు. మహిమ నీకని నోటితో పలికినంత మాత్రాన మనకు వచ్చిన తొలుకులో మన పెదవులతో మహిమ నీకే మహిమ 3 అక్షరాలు నీకే 2 అక్షరాలు మొత్తం కలిపి 5 అక్షరాలు మహిమ నీకే అని మన పెదవులతో పలికినంత మాత్రాన అది దేవునికి మహిమ అర్పించినట్లు కాదు, మహిమ ఆరోపించినట్లు కాదు, మహిమ ఆయనకి ఇచ్చినట్లు కాదు, ఆయనను మహిమ పరిచినట్లు కాదు. Just by singing a word mahima nike, that doesn't mean we are giving the glory to God. నా స్టేట్మెంట్ ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణ బాగోకపోవచ్చు, బట్ అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్గా, మీ ఇంటికి వచ్చాను, నాకు ఒక ప్లేట్ తీసుకొచ్చారు, పట్టుకొని అంటున్నారు, పాస్టర్ గారు ఈ ప్లేట్లో మీకు ఇష్టమైన కోడి పలావ్ ఉంది, నాటుకోడి పలావ్ ఉంది, మీకు ఇష్టమైన ఫిష్ ఫ్రై ఇందులో ఉంది, తీసుకొని తినండి, మీ కొరకే ఇదంతా అని ప్రేమతో నా దగ్గర తీసుకొచ్చి ఆ ప్లేట్ ఇచ్చారు. నాకు ఇష్టము అయిన ఆ పదార్థాన్ని తినడానికి ఆ ప్లేట్ నేను తీసుకున్నాను, అందులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. దాని అర్థం మీరు ఎంత సీరియస్గా ఆ ప్లేట్ నా చేతికి ఇచ్చినా మీరు నన్ను ఇన్సల్ట్ చేసినట్లు, మీరు నన్ను అవమానపరిచినట్లు, మీరు నన్ను కమ్మ కట్టినట్లు, మీరు నన్ను వెక్కిరించినట్లు, మీరు నన్ను ఎగతాళి చేసినట్లు, నన్ను అలా చేసి ఒక ఫన్ మీరు క్రియేట్ చేసినట్లు. మీలో కొంతమందిని గమనిస్తున్నాను, అమ్మో అని ఇలా అనుకుంటున్నారు, నేను చూశాను, ఇలా అనుకుంటున్నారు, అమ్మ పాస్టర్ గారికి అట్లా చేయగలమా అని. అమ్మ పాస్టర్ గారికి అట్లా చేయలేమేమో, కానీ మీరు నమ్ముతారో లేదో మన దేవునికి అలాగే చేస్తున్నాం. దేర్ ఇస్ నో గ్లోరీ, బట్ వీఆర్ సేయింగ్ గ్లోరీ టు గాడ్. దేర్ ఇస్ నో వర్షిప్, బట్ వీఆర్ సేయింగ్ వర్షిప్ వర్షిప్ వర్షిప్. ఆరాధన లేదు, ఆరాధన నీకే అంటున్నాం. మహిమ లేదు, జస్ట్ ఆ మాట పలికినంత మాత్రాన దేవునికి మనం మహిమ ఆరోపించినట్లు అనుకుంటున్నాం. దోస్ హు ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు లిజన్. ప్రతిసారి ఈ మాటలు ఆన్ రికార్డులో చెప్పాలని నాకు ఇబ్బందిగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోండి. ఇక్కడ మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారంటే ఊరుకునేది లేదు. క్షమించాలి ఈ విషయంలో నన్ను. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని పాడుతున్నప్పుడు, ఆయన వాక్యం వింటున్నప్పుడు మన ప్రాణాత్మ దేహాలు దేవుని ఎదుట ఎంతో భీతితోనూ భయముతోనూ సమ్మతి కలిగిన మనస్సుతోనూ ఆమేన్ హల్లెలూయా మాట్లాడుతున్న దేవుడు ఆ మాటల్ని మనలో కార్యసాధకము చేయుటకు మన ప్రవర్తన ఆయన ఎదుట ప్రీతికరముగా ఉండేలాగా. ఆమె అరే ఇంత ఆసక్తితో నా బిడ్డ వింటుంది, ఖచ్చితంగా ఈ మాటల్ని నా కృపను అనుగ్రహించి ఈ మాటల్ని తన జీవితంలో నేను కార్యసాధకం చేయాలని ఆయనకే ప్రీతి కలిగే విధముగా మీ ప్రవర్తన ఉండగలిగితే హౌ వండర్ఫుల్ ఇట్ విల్ బి. హల్లెలూయా. 10:30 10:40 టైంకి నేను ముగిస్తాను, చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. హల్లెలూయా. సో ఈ మాట చదివించాను, దీన్ని వివరిస్తాను. దీన్ని వివరించిన తర్వాత నేను చెప్పబోతున్నాను 7 విధానాలు ఇంకా ఉంటాయి, కానీ ప్రాముఖ్యంగా 7 విధానాలలో మనిషి దేవునిని మహిమపరచగలిగే విధానాల్లో 7 విధానాలు. ఆమేన్. ఈ మధ్యకాలంలో నాకు కలుగుతున్న ఆరాటాన్ని మీరు గమనించలేదో, కృప అని మీరు ఒట్టిగా పాడడానికి వీల్లేదు. కృప అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, కృప ఏం చేస్తుందో మీరు తెలుసుకోవాలి. ఆ కృప గురించి పాడింది చాలు, ఆ కృప గురించి విన్నది చాలు, ఆ కృపను అనుభవించాలి అని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.
అలాగే ఆరాధన అంటే కేవలం ఆరాధన అని అందరూ పాడేసేట్టు మనం పాడేసేది కాదు. కృపమ్మ గారు వినాలి, అందరూ పాడేసేటట్టు మనం పాడేసేది కాదు. ఆరాధన పాడినంత మాత్రాన ఆరాధన అవ్వదు, నిజమైన ఆరాధన అర్పించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అదే విధముగా మీరు నేను అందరం కలిసి దేవునికి మహిమ మహిమ అని ఆ 3 అక్షరాలు లేకపోతే ఇంకో 2 అక్షరాలు కలిపి మహిమ నీకే అని పాడినంత మాత్రాన అది దేవునికి మహిమ ఇచ్చినట్లు కాదు, అది పెద్ద అబద్ధం అవుతుంది. అలాగ మన పెదవులతో దేవుని ఎదుట బొంకిన వారము గాక ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించే వారముగా. ఆమేన్. హల్లెలూయా. అసలు దేవునికి నేను మహిమ ఎలాగో ఆరోపించగలను అన్న సత్యాన్ని మీరు ఎరగాలని, తెలుసుకోవాలని, ఆ సత్యములోనే ఆ పరిణితిలోనే మీరు దేవునిని ఆరాధించే విధముగా, దేవునిని మహిమపరిచే విధంగా ఉండాలి అన్నది నా ఆశ. ఆమేన్. హల్లెలూయా. నా వాయిస్ కూడా అంత అనుకూలంగా లేదు, బట్ స్టిల్ జాగ్రత్తగా విందాం. ఏదో ఒక కథ చెప్పి ఆ కథలోంచి 4 మాటలు చెప్పి 4 మాటల చేత నవ్వించి 4 మాటల చేత మంచిగా మాట్లాడేసి ముగించేసేది మరి నాకు చేత కాదు. హల్లెలూయా. అలాగని నేను గొప్ప బోధకుడిని, ప్రసంగికుడిని అన్న ఉద్దేశం ఏమి కాదు. దేవుని దగ్గర ఎంత ఏడుస్తానో నాకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సరే, ఎంతమందికి ఇంతవరకు అర్థమైంది? ఉపోద్ఘాతం ఎంతమందికి అర్థమైంది? సో ఊరికనే మహిమ ఆరోపిస్తున్నాను. ఎప్పుడో ఒక మాట చెప్తాను కదా, నొప్పి అంటే నీ పెదవులతో నువ్వు పలికిన నొప్పి అనే మాట నొప్పి కాదు కదా. ఇక్కడ ఉన్నారా లేసారు? పెదవులతో నొప్పి అంటే నువ్వు పలికేవే 2 అక్షరాలు నొప్పి అని, అది కాదు నొప్పి. నొప్పి అంటే పెయిన్, లోపల నువ్వు భరిస్తున్నావు. హల్లెలూయా. దాన్ని వివరించడానికి, దానిని వర్ణించడానికి, దానికి తెలియచేయడానికి దేవుడు నీకు ఇచ్చిన భాష ఏంటంటే నొప్పి. ఇంగ్లీష్లో పెయిన్, హిందీలో దర్ద్. నాకు 3 వచ్చి. హల్లెలూయా. హల్లెలూయా. దర్ద్ అతి హే, నొప్పి వస్తుంది. పెయినింగ్, నొప్పిగా ఉంది, నొప్పి వస్తుంది. ఇస్తారమ్మా, ఇక్కడే ఉన్నావా? అయ్యో, ఏ కళ్ళు ఎలా అంటున్నావు? నిద్ర లేదా? తెల్లవారు 4 గంటలు లేచి ప్రార్థనలో ఏకీవించిన ప్రతాపం ఇదంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నొప్పి అంటే పెదవులతో పలికిన నొప్పి కాదు, లోపల ఒక భావానికి మనం పెట్టిన పేరు నొప్పి. ఆమేన్. అలాగే మహిమ అన్నంత మాత్రాన మహిమ అయిపోదు. ఆమేన్. నిజముగానే దేవునికి మహిమ ఆరోపించే పద్ధతులు, విధానాలు బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. ఆమేన్. తర్వాత వివరిస్తాను, కానీ మీకు అర్థం కోసం ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఎలా మహిమపరిచాడు? యేసయ్య ఎప్పుడు మహిమ నీకే అని పాడినట్టు బైబిల్లో మనకి పాడారేమో, ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్. అది ఎప్పుడు కూడా రికార్డ్ చేయబడలేదు. హల్లెలూయా. తండ్రి మహిమ నీకే అని కేక వేసినట్టుగా ఎక్కడ కూడా కనబడలేదు. ఆమేన్. హల్లెలూయా. సార్ అర్థమవుతుంది కదండి? అర్థం అవ్వాలన్నా మెల్లిగా మాట్లాడుతున్నాను, నాకున్న పరిస్థితిని బట్టి మాత్రమే కాదు. హల్లెలూయా. బట్ ఆయనే పలికిన మాట ఏమని ఆయన పలికారంటే యోహానులో, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. మహిమపరిచే విధానాన్ని మన ప్రభువు మనకి అన్ని విషయాల్లో మాదిరిగా నిలబడిన మన యేసయ్య తండ్రిని మహిమపరిచే విధానంలో కూడా మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునిని మహిమపరచడం అంటే మహిమ అని పాడటం మహిమపరచడం కాదు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏ ఉద్దేశంతో తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఏ పనిని ఏ బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా. మనలోను మన ద్వారాను ఏ పని జరిగించాలని దేవుడు కోరుకున్నాడో వినాలి దాస్ గారు వినాలి. హల్లెలూయా. అది మనలో నెరవేర్చుట ద్వారా మనము దేవునిని భూమి మీద మహిమపరిచినట్లవుద్ది.
ఆమేన్. సార్, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన ఇష్టానికి బతుకుతూ, మన ఇష్టమున వెళ్తూ, మన నచ్చిన త్రోవలో వెళ్తూ, మన ఇష్టానుసారంగా సుఖాన్ని అనుభవిస్తూ, నచ్చినట్టు మన జీవితాన్ని జీవిస్తూ, దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో ఏమాత్రం ఆలోచన లేకుండా, దాని గురించి ఆకలి లేకుండా ఆయన సన్నిధిలో ఆయన పాదాల మీద పడి, అయ్యా నీ చిత్తం నెరవేర్చాలని ఆశ ఉంది, నాకు తెలుసు, నాకు నచ్చినట్టు నా మనుగడ వెళుతుంది, నాకు నచ్చినట్టు జీవిస్తున్నాను, నాకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటాను, నా మనసుకి నచ్చినట్లు, నా మనసు యొక్క స్టాండర్డ్ ఎలాగుందో దానికి తగ్గట్టుగానే, నా ఆలోచన విధానం ఎలా ఉందో దానికి తగ్గట్టుగానే నా భక్తి, నా జీవితం వెళ్ళిపోతుంది. నా ఫ్యామిలీ లైఫ్ కానీ, నా పర్సనల్ లైఫ్ కానీ, నా స్పిరిచువల్ లైఫ్ కానీ నాకు నచ్చినట్టే వెళ్ళిపోతుంది. నాకు నచ్చిన పని చేస్తున్నాను, నాకు నచ్చిన వ్యాపారం చేస్తున్నాను, నచ్చినట్టు నేను ప్రవర్తిస్తున్నాను. అయ్యో సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నాలో నెరవేర్చవా, నీ ప్రణాళిక నాలో నెరవేర్చవా, నీ సంకల్పం నాలో నెరవేర్చవని ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చేవారు ఉన్నారా? ఇలా అడుగుతానేమనుకోకండి. ఇలాగూ నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అయి ఉంటుంది? మీలో కొంతమంది ఉదయమే ప్రార్థించి ఉండొచ్చేమో ఇట్లా అని, దేవునికి స్తోత్రం. నిన్ననే ప్రార్థించి ఉండొచ్చేమో, దేవునికి స్తోత్రం. రాత్రే ప్రార్థించి ఉండొచ్చేమో, దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది నేను సూటిగా అడగలను, ఈ ప్రార్థన నువ్వు చేసి ఎంతకాలం అయ్యింది? అందుకే అంటాను, దేవుణ్ణి వాడుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, దేవుడు వాడుకునే వాళ్ళు కొంచెం మంది మాత్రమే ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. దేవుణ్ణి వాడుకునే వాళ్ళు నాకేం కావాలి అని చూస్తారు. దేవుడు వాడుకునే వాళ్ళు నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా అని దాన్ని వెతుకుతారు. ద వన్ ఆఫ్ ద వే టు గ్లోరిఫై గాడ్, దేవునిని మహిమపరిచే ఒక విధానం ఏంటో అంటే ఆయన సంకల్పమును, ఆయన ఉద్దేశమును ఎరిగి దానిని సగము కాదు సంపూర్ణముగా నెరవేర్చుట ద్వారా భూమి మీద దేవునిని మహిమపరిచే వ్యక్తి అవుతావు. పరలోక రాజ్యంలో మహిమపరుస్తాం, పరలోక రాజ్యంలో కనపరుస్తాం. అది వేరండి. ప్రభు ఇక్కడ క్లియర్ గా చెప్పిన మాట ఏంటో తెలుసా? భూమి మీద నేను శరీరధారి అయి ఉండగానే, హల్లెలూయా హల్లెలూయా, భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఆమేన్. పాడారా ఎప్పుడైనా మహిమ నీకే అని? మాట్లాడలేదు మీరు. యేసయ్య ఎప్పుడైనా పాడారా మహిమ నీకే అని? ఎప్పుడైనా కేకేసారా మహిమ నీకే అని? కానీ ఆయన జీవితాన్ని చూడండి, అనువనువును మీరు పరీక్షించండి, ఆయన నిలువెల్లా చూడండి. ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం, ప్రతి బాట, ప్రతి మాట, అనువనువున తన జీవితం అంతా కూడా యేసయ్య తండ్రిని మహిమ పరుస్తూనే గడిపాడు. హల్లెలూయా. మీకు తెలియని ఆహారం నాకుంది, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆ పనిని కడముట్టించుటయు, అది నాకు ఆహారం ఉన్నదని దేవునిని మహిమపరిచాడు. మరొక చోట అంటాడు కదా, వినండి, ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మరొక చోట అంటాడు కదా, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. లాజరుని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ మాట అనలేదేంటి డేవిడ్ బ్రదర్? ఆయన సముద్రం మీద నడిచినప్పుడు అనలేదేంటి ఆ మాట? ఆయన యాయిరు కుమార్తెను బతికించినప్పుడు అనలేదేంటి ఆ మాట? ఆయన కుష్టి వ్యాధిని బాగు చేసినప్పుడు అనలేదేంటి కన్నయ్య గారు ఆ మాట? ఎప్పుడన్నాడు తెలుసండి? ఇక కాసేపట్లో ఆయన సిలువ మీద వేలాడబోతున్నాడు అనగా అప్పుడు పలికాడు, ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిందని. సిలువ మాన మీద దిగంబరుగా ఆయన వేలాడే సమయం గురించి ఆయన మాట్లాడినట్లు అనిపిస్తుంది నాకు. అయ్యా, అది నువ్వు మహిమపరచబడే స్థలం ఏంటయ్యా? నీ గుడ్డలు ఓడదీస్తారు కదా, నిన్ను అవమానపరుస్తారు కదా, చేదు చిరకను నీకు తాకనిస్తారు కదా, దైవ కుమారుడు అయితే సిలువ దిగిరారని కేక వేస్తారు కదా అయ్యా. సిలువ మాన మీద వెనకాల పడిన దెబ్బల చేత ఆ మానికి ఆనుకోలేక వేలాడదామంటే కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి తల మీద ముళ్ళు కిరీటంతో రక్తము కారుతుంటే డిహైడ్రేట్ అయిపోయినటువంటి నీ బాడీ దాహము కొరకు అలమటిస్తున్నప్పుడు భయంకరమైన నొప్పిని, బాధను భరిస్తావు కదా. మహిమపరచడం అంటే దేవుని మందిలోకి వెళ్ళి కీబోర్డ్ గిటారు ఆన్ చేసుకొని మహిమ నీకే మహిమని పాడటం మాకు తెలిసిన మహిమ కదా. మరి నీవేంటయ్యా సిలువ మరణమును చూపి ఇదిగో మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉంది అని మీరు పలుకుతున్నారేమిటి? ఆమేన్.
ఎందు నిమిత్తము నా తండ్రి చేత నేను పంపబడ్డాను. అనేకులు విమోచన క్రయదమును కొరకు నా ప్రాణము పెట్టడానికి వచ్చానని పలుమార్లు చెప్పాను కదా. సిలువ మాను మీద నేను వేలాడి సొగసైనను స్వరూపమైనను లేక నేను ఉంటున్నప్పుడు నన్ను బాధించుట, నన్ను హింసించుట నా తండ్రికి ఇష్టమాయనన్న లేఖనము నెరవేరినట్లుగా సిలువ మాను మీద నేను సొగసు లేకుండా, స్వరూపము లేకుండా, తిండి లేకుండా, దాహానికి నీళ్లు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా నేను వేలాడుతానని నాకు తెలుసు. అయిననేమి నేను చేసే ఆ త్యాగము ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడుతుంది, నా తండ్రి మహిమపరచబడతాడు, నా తండ్రి ఉద్దేశం నెరవేరుతుంది, నా తండ్రి ప్రణాళిక నెరవేరుతుంది. ఆ తర్వాత నేను ఆ యొక్క సమాధిలోనికి వెళుతాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా నా తండ్రి నన్ను మరణములోంచి బయటికి తీసుకొని వస్తాడు. ఒకవేళ యేసు ప్రభు మరణాన్ని జయించి బయటకు వచ్చిన తర్వాత ఆ మాట పలికుంటే అది వేరు. బిఫోర్ ఈస్ గోయింగ్ టు ద క్రూసిఫికేషన్ వాస్ టెల్లింగ్ హల్లెలూయా, 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 ఆమేన్. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఎందుకంటే తండ్రి మహిమపరచబోతున్నాడు కాబట్టి, తండ్రి ఉద్దేశం నెరవేర్చబడబోతుంది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా సార్? హల్లెలూయా. అసలు ఈ మాట నేను తర్వాత చెప్పాలి, మధ్యలో వచ్చాను కదా నేను ఎలాగా చెప్పాను. హల్లెలూయా, గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అనగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సార్ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనను సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందును రాబో యుగమందును పేరు పొందిన మరి ఏ నామము కంటే కూడా పై నామముగా హెచ్చించి ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టి సంఘమునకు శిరస్సుగా చేసి హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త వంశావళులు ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగి ప్రతి నాలుక ఒప్పుకొని హల్లెలూయా సమస్తమైన ఆధిపత్యమునకును మహిమను ఘనతను ఐశ్వర్యమును స్తోత్రమును పొందనర్హుడు దేవుని గొర్రె పిల్ల అని 24 పెద్దలు కాదు, భూమి మీద ఉన్న అందరూ కూడా దేవదూతలందరూ కూడా ఆయనను ఆరాధించినట్లుగా అన్ని నామముల కంటే పై నామముగా ఆయనను హెచ్చించాడు కదా. ఆమేన్. ఆయనను మహిమపరిచే విధానములో, ఆయనను మహిమపరిచే క్రమములో నీవు చెకుముతి రాకవెల చెక్కబడినప్పటికీ, భయంకరమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా, అనేకమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ కూడా దేవునికి మహిమ కలుగునట్లు, సాతాను ఎదుట దేవుని యొక్క తల పైకెత్తుకొనబడినట్లు ఒక వ్యక్తి నలగొట్టబడ్డాడు, ఒక వ్యక్తి తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, ఒక వ్యక్తి కురూపు అయ్యాడు, చిల్ల పెంకులతో గోక్కున్నాడు. అయిననేమి అతడు పొందిన శ్రమ వల్ల దేవునికి మహిమ కలిగింది, దేవునికి గొప్ప కలిగింది. సాతాను ఓడిపోయాడు, దేవుడు గెలిచాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకుందామా? ఓడిపోదును నన్ను నీ సన్నిధిలో, నా సర్వము నీవే గెలవాలని వేడుకుందును నీ సముఖములో, నీ మరణించినాలో నీవు బ్రతకాలని. దేహమునందున్న దేహము విడిచిన నీ మహిమ కొరకే బ్రతకాలని. అర్థమా? దేహమునందున్న జీవితమే నీకు ఆరాధనగా మన నీకై అర్పించాలని. హల్లెలూయా.
వాత్సల్యముతో నన్ను, నీ కరుణతో నన్ను గెలిచినావు. నీకేమి అర్పింతును, నీకేమి సమర్పింతును, నీకేమి చెల్లింతును, నీ రుణమేల తీర్చుకొందును. హల్లెలూయా. ఈ పాట గుర్తుందా? ఎవరో పాడినట్టు గుర్తుందా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది పాట కాదు, ఇది మన జీవన శైలిగా మార్చబడాలి. ఓడిపోదును నీ సన్నిధిలో, ఎందుకంటే నా సర్వాన్ని నువ్వు గెలవాలి అని. వేడుకుందును నీ సముఖంలో, నేను మరణించాలి, నాలో నీవు జీవించాలి. దేహము నందు నా దేహము విడిచిన నీ మహిమ కొరకే నేను బ్రతకాలి అని. జీవితాన్ని ఒక ఆరాధనగా మలిచి నీకు నేనే అర్పించాలని. హల్లెలూయా, హల్లెలూయా. నాకెంత ఇష్టమో ఆ మాట. హల్లెలూయా సార్, హల్లెలూయా. ప్లీజ్ బ్రదర్, స్పందించండి, వాక్యానికి స్పందించండి, దేవుని సన్నిధికి స్పందించండి. అలా ఉండిపోతే నిద్ర వస్తుంది, వేరుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఏమీ ఆలోచించకండి. ఎవరిని కూడా ఇలా చెప్పాలంటే హ్యాపీగా లేము. ఆర్థికంగానో, అనారోగ్యంగానో, మానసికంగానో ఏదో ఒక పరిస్థితుల్లో నలిగిపోయి వస్తున్న వారమే తప్ప ఎవరిని కూడా హ్యాపీగా సంతోషంగా వచ్చిన వారం కాదు. బట్ ఆ పరిస్థితులకు మించిన ఆదరణ, ఆనందం దేవుని సన్నిధిలో మనకి దొరుకుతుంది కదా. వాటన్నిటిని విడిచిపెట్టి వాక్యం మీద ఏకాగ్రత నిలుపుదాం. ఆమేన్, హల్లెలూయా. మనసు బాలేనప్పుడు ఎవరు ఏం చెప్పినా వినబుద్ధి కాదు. బట్ మనసు బాలేనప్పుడు ఖచ్చితంగా నువ్వు వినాల్సింది ఎక్కడంటే ఆయన మాట వినాలి, ఆయన వాక్యం వినాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ కలిగిన గాయాన్ని మైమరిపింపజేసే ఆయన ప్రేమ, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది. హల్లెలూయా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకు అదే నెమ్మదినిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. సో యేసు ప్రభు మనలాగా మహిమపరచలేదు. ఆయన మహిమపరిచిన విధానం అది వెలకట్టలేనిది. మా సంతోష్ విను, అది వర్ణించలేనిది, అది వివరించలేనిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమ్ ఆన్ చర్చ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైంది మహిమ చెయ్యి దేవునికి అర్పించడం అంటే, మహిమ దేవునికి తెలియచేయడం అంటే, మహిమ దేవునికి ఆరోపించడం అంటే, మహిమ నీకే, మహిమ నీకే అని ఎవరో రాసిన పాటలు మన పాడడం కాదు. మహిమ దేవునికి తెలియచేయడం అంటే అది పెదవులతో పలికే తీయని పలుకులు కాదు. దానికి ఒక రాగాన్ని, ఒక సాహిత్యాన్ని, ఒక సంగీతాన్ని అమర్చి మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే అని పాడటం కాదు. నేను ఎలా అంటాను, దేవునిని మహిమపరిచే విధముగా, దేవుడు మహిమ పొందే విధముగా, నీ ద్వారా దేవునికి మహిమ కలిగే విధముగా నీ జీవితం ఉన్నప్పుడు అప్పుడు మహిమ నీకే అని నువ్వు పలికే మాటకి విలువ ఉంటుంది, నువ్వు పలికే మాటకి అర్థం ఉంటుంది, ఆ మాటకి పరలోకపు ఆమోదం ఉంటుంది, ఆ మాటని దేవుడు ఆమోదిస్తాడు, ఆ మాటను దేవుడు కనపరుస్తాడు. వీటన్నిటికంటే ఒక శ్రేష్టమైన మాట చెప్పిన, అప్పుడు నీవు పలికే మాట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు గొప్ప చేయబడతాడు, దేవుడు కీర్తించబడతాడు, దేవుడు కొనియాడబడతాడు. దేవదూతలు నీతో ఏకీభవిస్తారు, పరలోకము నీతో ఏకీభవిస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని గొప్పతనం ప్రత్యక్షం అవుతుంది. మై డియర్ చర్చ్, మీలో ఎవరు కూడా కేవలం మహిమ మహిమ మహిమని పాడేవారుగా ఉండాలని నేను అనుకోవట్లేదు. మీ బ్రతుకుల ద్వారా మహిమ దేవునికి అర్పించబడే విధముగా, ఆరోపించబడే విధముగా నిజమైన మహిమను దేవునికి అర్పించే వారిగా పొర్లుపాలెం సంఘం ఉండాలని, ఈ మాటలు వినేవారు ఉండాలి.
ఉండాలని నా ఆశ. ఒకవేళ ఈ మెసేజ్ అప్లోడ్ చేయగలిగి రేపొద్దున ఎవరైనా ఈ సందేశాన్ని వింటే ఆ సందేశం వినే ప్రతి ఒక్కరితో నా చేతులు జోడించి దైవజనుడిగా మనవి చేస్తున్నాను, సింప్లీ డోంట్ సింగ్ మహిమ నీకే, మహిమ నీకే. ఎనీబడీ కెన్ డూ దట్. దాన్ని ఎవరైనా చేయగలరు. నేర్పిస్తే అన్యుడు కూడా ఆ పాట పాడగలడు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ బ్రదర్? బ్రదర్ పాడగలరు లేదా? శ్రేయా ఘోషల్ పాడగలరు, ఇంకెవరైనా పాడగలరు. ఆ మధ్య కుర్రాడు ఎవరో ఫేమస్ అయ్యాడు, ఆ అబ్బాయి పాడగలరు. హల్లెలూయా. గట్టిగా చదువు హల్లెలూయా. రైల్వే స్టేషన్లో లేకపోతే రైల్వే కోచ్లో అడుక్కునేవాడు ఉంటారు కదా, ఐఎమ్ సారీ, బెగ్గర్ ఉంటారు కదా, ఆయనకి నేర్పించండి, వాడు కూడా పాడతాడు. బాలసుబ్రహ్మణ్యం లేరు, ఆయనకి నేర్పిస్తే ఆయన పాడతారు. ఎవరైనా పాట పాడగలరు. కానీ పాడే ప్రతి ఒక్కడు దేవునిని మహిమపరచలేడు. కానీ నీకే అవకాశం ఉంది, నీకే ఆ భాగ్యం ఉంది, నీకే ఆ గొప్ప ఆపర్చునిటీ ఉంది. నిజమైన మహిమను దేవునికి అర్పించగలిగేటువంటి అవకాశం తల్లి నీకే ఉంది, బ్రదర్ నీకే ఉంది. Don't satisfy yourself just singing, just by singing. Hallelujah. Mahima, mahima, mahima. Hallelujah. గతంలో ఏం నేర్చుకున్నాం అంటే కృప గురించి పాడింది చాలు, కృపను అనుభవిద్దామని. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే మహిమ గురించి పాడింది చాలు, నిజముగా దేవునికి మహిమను మన జీవితం ద్వారా ఆరోపిద్దాం. ఆమేన్. గట్టి చేద్దామా? కమాన్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ వాస్ రిటన్. మనం చదువుకున్న మాటలో ఏముందో తెలుసా? ఆకాశములు నీ మహిమను వివరిస్తున్నాయి. గట్టిగా చెప్పండి, మహిమపడతామా? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వారికి నోరు లేదు, వాటికి భాష లేదు, వారి కొలనులు వ్యాపించి ఉన్నాయి, అవి దేవునిని మహిమపరుస్తున్నాయి. It was written. It's not a statement of Samuel John. It is a statement of the Bible. It's the word of God. Brother, మనం మహిమ చెల్లించట్లా. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందట, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుందట, పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుందంట. ఇందాక మనం పాడుకున్నాము, వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును. హల్లెలూయా, హల్లెలూయా. పర్వత శ్రేణులు నీ మహిమను వివరించుచున్నాయి, ప్రచురించుచున్నాయి, ప్రకటించుచున్నాయి. ఎట్లా? ఎలాగో బ్రదర్? ఎలా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ రోజు 24 గంటలు తిరిగిన భూమి రేపు 25 గంటలు తిరగదు. రేపు 25 గంటలు తిరిగిన భూమి ఎల్లుండు 28 గంటలు తిరగదు. అన్ని గంటలు తిరిగేమంటే నా ఇష్టం అని చెప్పదు. ఏమన్నా అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. అంటే మీరు ఏమనుకున్నారంటే భూమి గురించి మాట్లాడుతున్నారు అయ్యగారు. కాదు. హల్లెలూయా. తిరుగుతున్న భూమి ఆగదు. సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్న పని పాటలేదా? ఆగదు. ఎంత స్పీడ్ ఎందుకు? కొంచెం తగ్గించు, తగ్గదు. పోనీ కొద్ది స్పీడ్ పెంచు, పెరగదు. పోనీ నీ చుట్టూ తిరుగుతూ అలిసిపోయావు, ఆగదు. పోనీ సూర్యుని చుట్టూ తిరగడం ఆగదు. దానిని దేవుడు ఎందుకు సృష్టించాడో, దాని పని ఏంటో, దాని వేగం ఏంటో, దాని కక్ష ఏంటో, దాని యొక్క విధానం ఏంటో, దాని భ్రమణం ఏంటో అన్నిటిని నిర్ణయించిన దేవుని మాటకు అది లోబడుతుంది. కాబట్టి అది దేవునిని మహిమపరుస్తుందని చెప్పడం సత్యం. చెప్పడం కూడా దేవుని మహిమపరుద్దామా? నువ్వు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా, దేవుడు అప్పగించింది చేయకుండా, దేవుడు నిర్ణయించిన ప్లేస్లో నువ్వు ఉండకుండా, ఎక్కడ తిరగాలి అక్కడ తిరగకుండా, ఏ చుట్టూ ఉండాలో ఆ చుట్టూ ఉండకుండా, ఏ పని చేయాలో ఆ పని చేయకుండా, how can you tell glory, glory, glory? No, that's a lie. That's why అందుకే రాయబడింది తెలుసా? ఆకాశములు నీ మహిమను వివరిస్తున్నాయి. వినబడుతుందా మీకు? వాటికి భాష ఉందా? వాటికి నోరుందా? No language, no mouth. But Bible
బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లేదు. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. చూడండి, వివరించుచున్నది, ప్రచురించుచున్నది, బోధించుచున్నది, జ్ఞానము తెలుపుతుంది. ఎంత అమూల్యమైన మాటలు రాశాడు. 4 ఏమంటున్నారు? హల్లెలూయా. వివరిస్తుంది, ప్రచురిస్తుంది, బోధిస్తుంది, జ్ఞానము తెలుపుతుంది. 4 పని చేస్తుంది బ్రదర్. ఏం చేస్తుందంట? వివరిస్తుందంట, 2వది ప్రచురిస్తుందంట, 3వది బోధిస్తుందంట, 4వది జ్ఞానం, దేవుడి జ్ఞానాన్ని తెలుపుతుందంట. వావ్! వివరిస్తుంది, ఎక్స్ప్లెయినింగ్, ప్రచురిస్తుంది, ప్రొక్లెయిమింగ్, బోధిస్తుంది, టీచింగ్, జ్ఞానము తెలుపుతుంది, రివీలింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. వాటికి భాష లేదు, నోరు లేదు, బట్ ఈ 4 పనులు చేస్తున్నాయి. దేవుని పోలికలో, దేవుని స్వరూపములో పుట్టి, రక్తము కార్చి, ప్రాణం పెట్టబడి, దేవుని కొరకు ఎన్నిక చేయబడినటువంటి వాడు, నీ కోసం సృష్టింపబడినవి దేవునిని మహిమపరుస్తున్నాయి. దేవుని కొరకు సృష్టింపబడిన నీవు దేవుని మహిమపరుస్తున్నావా? ఇదే క్వశ్చన్. డేవిడ్ బ్రదర్ ప్లీజ్ బి అలర్ట్. హల్లెలూయా. నా క్వశ్చన్ అర్థమైందా? నీ కోసం దేవుడు సృష్టించినవి దేవునిని మహిమపరుస్తున్నాయి. దేవుని కోసం సృష్టించబడిన నీవు దేవునిని మహిమపరచగలుగుతున్నావా? ఎందుకు పరచట్లేదు? మహిమ నీకే మహిమ అని పాడుతున్నాం కదా పాస్టర్ గారు. అదే చెప్తున్నాను. అలా పాట పాడడం కాదు మహిమ. అమ్మా, ఏమ్మా నిద్ర వస్తుంది? బాగాలేదా? వాక్యం నచ్చలేదా? ఆత్మీయంగా లేదా? బోరు కొడుతుందా? ఆపేసేనా? తప్పమ్మా, దేవుని సన్నిధిలో నిద్రపోకూడదు. నేను చెప్తున్నా, అది దరిద్రం. నా మాట నమ్మండి. 2-3 ఆయన నామాన్ని ఎక్కడ ఎక్కిపిస్తారు, వారి మధ్య ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. అలసటగా ఉంది, బాగోలేదు పాస్టర్ గారు, నిద్ర వచ్చేసింది అంటే ఓకే, శరీరంలో ఉన్నాం, బట్ దేవుని సన్నిధిలో అలా ఉండొద్దు. అది మంచిది కాదు, మంచి అలవాటు కాదు. ఉపయోగం లేదు, దానివల్ల నష్టం తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆమేన్. అవి దేవుని మహిమపరుస్తున్నాయి, వివరిస్తున్నాయి, ప్రచురిస్తున్నాయి, బోధిస్తున్నాయి, వెల్లడి చేస్తున్నాయి. ఆమేన్. కనెక్ట్ అయ్యారా? ఏం చేస్తున్నాయి సార్? వివరిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి, బోధిస్తున్నాయి, తెలుపుతున్నాయి. హల్లెలూయా. లేదా రివీల్ చేస్తున్నాయి. హల్లెలూయా. బ్రదర్, చిత్రం ఏంటంటే వాటికి నోరు లేదు, భాష లేదు, నాలిక లేదు, బుర్ర లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అవి ఒక గోళం మాత్రమే, భూమి ఒక గోళం మాత్రమే, శూన్యములో వేలాడింది. కానీ అవి దేవుని ఎలా మహిమపరుస్తుందో తెలుసా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, తన చుట్టూ తాను తిరుగుతూ, నిర్దేశించబడిన కక్షలోనే సార్ నిర్దేశించబడిన కక్షలోంచి అవతలకి పోవట్లే, యువతలకి రావట్లే. దాని వేగం మారలేదు, దాని కక్ష మారలేదు, దాని దిశ మారలేదు. ఎలా తిరుగుతుందో అలాగే తిరుగుతుంది తప్ప ఇలా తిరిగి అలసిపోయాను, ఇలా తిరుగుతాను అని అనుకోవట్లేదు. అది కొంతమంది కనెక్ట్ అయ్యారు, కొంతమంది మాత్రం ఏంటది? హల్లెలూయా. ఆమేన్. ఇలా తిరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఒక క్షణం ఆగి ఎప్పుడు ఇలాగే తిరుగుతానేటి, ఒకసారి ఎలా తిరిగి చూద్దాం అని అనుకోదు. అది ఆ కక్షను దాటదు, ఆ వేగాన్ని మార్చుకోదు. భూమి కొద్ది స్పీడ్ 1 2 3 గో స్పీడ్ చూస్తుంది అంతే. మీకేం అర్థం అవట్లేదా? నా హృదయం చాలా ఆనందిస్తుంది. ఎందుకో తెలుసా? దానికి జీవం లేదు, ప్రాణం లేదు, మాట లేదు, భాష లేదు. కానీ అది ఎలా దేవుణ్ణి మహింపరుస్తుందంటే, దేవుడు ఏ పనిని, ఏ కక్షను, ఏ వేగాన్ని, ఏ విధానాన్ని, ఎలా తిరగాలన్న ఏ స్థితిని దానికి దేవుడు అమర్చాడో ఆది నుంచి అదే వేగం, అదే భ్రమణం, అదే వలయం. ఆమేన్.
యేసయ్యా సూర్యుని చుట్టూ తిరిగి అలసిపోయాను, నేను ఇప్పుడు ప్లూటో చుట్టూ తిరుగుతాను అని అందం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. మీకు తెలుసా, అలా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ అమ్మా అది ఏం చేస్తుందో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారము ప్రసవ వేదన పడుతుంది, ఆశతో దేవుని వైపు చూస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది దేవునికి మొర్రపెడుతూ ఉంది. ఆమేన్. మొన్న నేను రాసుకుందని మర్చిపోయాను. భూమితో పాటు ఉన్న కొన్ని గ్రహాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ పేర్లు మర్చిపోయాను కానీ అమ్మ లక్ష్మమ్మ గారు నా వైపు చూడండి. ఒక గ్రహంలో సూర్యాస్తమయం సూర్యోదయం జరగాలంటే మనకి ఎన్ని గంటలు పడుతుంది? అందరు చెప్పండి. పెద్ద లాజిక్ ఏం కాదు, పెద్ద సైన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎన్ని గంటలు పడుతుంది? హల్లెలూయా. కొన్ని చూశాను, ఒకరోజు ఆ గ్రహం మీద గడవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. నిజం. ఆ గ్రహం మీద ఒక్కరోజు గడవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. దాని వైశాల్యాన్ని బట్టి, అది తిరిగే వేగాన్ని బట్టి, దాని కక్షను బట్టి, డేట్ బ్రదర్ ప్లీజ్, కక్షను బట్టి అది కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది దానికి ఒక డే గడవడానికి. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను చూసినప్పుడు. అప్పుడు అనుకున్నాను కన్నీళ్ళతో, దేవా భూమికి 24 గంటలు నియమించింది నీవే. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అన్నాడు. ఆ భ్రమణాన్ని, ఆ వేగాన్ని. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే, ఒక 10 minutes ఉంది నాకు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆమేన్, ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. పగటికి పగలే బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుతూ ఉంది. వాటికి భాష లేదు, నోరు లేదు, కానీ దే ఆర్ వర్షిపింగ్ గాడ్, దే ఆర్ ప్రైజింగ్ గాడ్, దే ఆర్ ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ గాడ్ ఫర్ క్రియేషన్. సృష్టి అంతటి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు. సృష్టి అంతటి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గ్యాలక్సీ ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశ విశాలమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంతరిక్షమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సూర్య కుటుంబమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. భూమిని బట్టి దేవుని మహిమను కలుగును గాక. మిగతా గ్రహమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మండుచు ప్రకాశించుచు అరుణోదయ గర్భము నుంచి లేచుచున్న సూర్యుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. Glory to God, the maker of the heaven and the earth. Amen. ప్రియులారా, ఇదంతా ఉపోద్ఘాతమే. మరి మెసేజ్ ఎప్పుడు చెప్తారు? వచ్చేవారు. హల్లెలూయా. ఈ పునాది మీకు అర్థం అవ్వాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా దేవునిని మహిమపరిచే వారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పాడేవారిగా కాదండి, పలికేవారిగా కాదండి. మీ బ్రతుకు ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ జీవన శైలి ద్వారా, మీ నిర్ణయాల ద్వారా, ఆమేన్, హల్లెలూయా, మీ ప్రతికూలతల్లో సైతం, మీ ఆవేదనలో సైతం, మీ కష్టాల్లో సైతం, మీ కన్నీళ్ళలో సైతము దేవునికి మహిమ ఆరోపించే వారిగా ఉండాలని కోరుతున్నాను. ప్రపంచంలో, ఖగోళంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. భూమి దాని కక్షను మార్చలేదు, దాని భ్రమణాన్ని మార్చలేదు, దాని వేగాన్ని మార్చలేదు. మారని దేవుణ్ణి అవి మారకుండానే ఆరాధిస్తున్నాయి. అబ్బా అబ్బా అబ్బా, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మారని దేవుని, ఆమెను అవి మారకుండానే దేవుని ఆరాధిస్తున్నాయి. అవి మార్చుకోలేదు తమ ఇష్టం వచ్చినట్లు. ఆమేన్. ఓ భూమి, ఏ స్పీడ్ ఎంతే ఉన్నావు, కొద్దిగా తగ్గొచ్చుగా, లేదా కొద్దిగా పెరగొచ్చుగా అని అడిగితే, నన్ను సృష్టించిన వాడు, నాకు ఆజ్ఞాపించిన వాడు ఇదే వేగాన్ని. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. గాలి నీరు నీ అద్భుత మాటకు ఆరాధిద్దామా. లోబడుచునేయున్నవి అన్నీవే. అప్పుడప్పుడు కాదండి, గాలి నీరు అగ్ని. ఆరాధిద్దామా. లోబడుచు
ఉన్నవి అన్ని వేళ. చెప్పగలవా నోరు తెరిచి బిగ్గరగా? ఆరాధన నీకే. కమాన్ భయభక్తులతో చేద్దామా? కమాన్ చర్చ్, ప్రైజ్ గాడ్. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. స్వరమెత్తి చేతులెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ఆకాశములు నీ మహిమను కమాన్ వివరించుచున్నవి. మనసారా అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచు. కేకవేద్దామా? దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజు నీవే, నా తండ్రి నీవే, నిన్ను విడువను ఎడబాయను. దేవా నా రాజు నా తండ్రి నీవే, చెప్పలు కూడా దేవమైపోతాం. కమాన్ కమాన్ చర్చ్, కమాన్. గివ్ మీ ద గ్లోరీ, గివ్ మీ ద ప్రైజ్, గివ్ మీ ద ఆనర్. He is worthy. He is almighty, the maker of the heaven and the earth. Oh, awesome God. Hallelujah. Hallelujah. గట్టి చేద్దాం. ఈ ఉపద్ఘాతంలో 3 మాటలు ఉన్నాయి, జ్ఞాపకం చేసి ముగిస్తాను. వచ్చే వారం ఆ 7 విధానాలు చెప్తాను, డోంట్ మిస్. అందులో ఒకటి మీకు జ్ఞాపకం చేశాను, ప్రోమో అంటాం కదా, అట్లా ఓహో ఇదే అని ఒక మెసేజ్ కంటెంట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ని తీసుకొని వచ్చాను. ఆయన ఎలా మహింపరిచారంటే, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి హల్లెలూయా. సారీ, సౌండ్ సిస్టమ్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో భూమి మీద మహిమపరిచాను. ఆమేన్. సెకండ్ ఏం చూస్తున్నామంటే, ఆకాశము ఆయన మహిమను వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరిస్తుంది, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. వాటికి భాష లేదు, ఎదురొస్తుందా? వాటికి భాష లేదు, వాటికి నోరు లేదు, బట్ అవి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఆమేన్. యేసయ్య వాటి కోసం ప్రాణం పెట్టలేదు. దేవుని ప్రేమ వాటికి తెలియదు. మీన్స్
అవి అనుభవించలేదు. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందండి నా మాటలు? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన ప్రేమను వెల్లడి చేసింది వాటి కొరకు కాదు, మన కోసం. ఆయన తన ప్రేమను వెల్లడి చేసి ఆయన ప్రాణం పెట్టింది వాటి కోసం కాదు, మన కోసం. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా మనకు మాత్రమే కాదు, వాటికి కూడా జీవం కలుగుతుంది. అవి కూడా నూతన సృష్టిగా మార్చబడతాయి. అందుకే ఏకీగురంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. బట్ ఆయన ప్రాణం పెట్టింది మన కోసం, రక్తం కార్చింది మన కోసం. ఆమేన్. అయ్యా అర్థమవుతుందా దాస్కర్? అర్థమవుతుందా? భూమి దేవుని పోలికలో లేదండి. సృష్టినంతటిని మాటతో చేసాను గాని నన్ను మాత్రం చేతితో చేసాను. సృష్టినంతటిని మాటతో చేసాను గాని నన్ను మాత్రం చేతితో చేసాను. నన్ను మాత్రం చేతితో చేసాను. హల్లెలూయా. వాటన్నిటిని మాటతో కలుగు చేశాడు. నిన్ను నన్ను చేతితో కలుగు చేశాడు. వాటిని నీ కోసం కలుగు చేశాడు, నిన్ను ఆయన కోసం కలుగు చేసుకున్నాడు. వాటిని వాటి పోలికలో తయారు చేశాడు, నిన్ను ఆయన పోలికలో తయారు చేశాడు. హల్లెలూయా. వాటికి భాష లేదు, నీకు భాష ఇచ్చాడు. వాటికి నోరు లేదు, నీకు నోరు ఇచ్చాడు. వాటికి జ్ఞానం లేదు, నీకు జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. వాటికి రూపం లేదు, నీకు రూపం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. బ్రదర్, అవి కొంతకాలం ఉంటాయి, వాటి పని ముగించుకొని వెళ్ళిపోతాయి. కొంతకాలం వచ్చిన తర్వాత సూర్యునితో పని లేదు. ఎందుకంటే దేవుని గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు వెలుగుగా ఆయన ప్రజ్వలిస్తాడు. కొంతకాలం పోయిన తర్వాత ఈ అంతరిక్షంతో పని లేదు. ఎందుకంటే దేవుని మహిమ చేత ధరించబడిన ఆ ఉన్నతమైన పరలోకపు రాజ్యంలో, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనం ఉంటాం. రాత్రి పగళ్ళు అక్కడ ఉండవు, ఆయనే ఉంటాడు. ఆమె హల్లెలూయా. ఈ మొక్కలు చెట్లు అవసరం లేదు, ఎందుకంటే అక్కడే మనము సమస్త విందును, సమస్త జీవవృక్షాన్ని మనం ఆరగిస్తాం. ఆమేన్. అవి కొంతకాలము మట్టుకే, నీవు నేనైతే శాశ్వత కాలము దేవునితో ఉండినట్లు, యుగ యుగాలు దేవునితో ఉండినట్లు, దేవుని కొరకు ఉండినట్లు, దేవునిని ఆరాధించినట్లు, తన కోసం మనల్ని ఆయన నిర్ణయించుకొని ఏర్పరచుకొని తన సొత్తుగా చేయడానికి ప్రాణం పెట్టి రక్తము కార్చి మన కొరకు ఒక పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు నిర్మిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ట్రాజడీ పార్ట్ ఏంటంటే, వేదనకరమైన విషయం ఏంటంటే, 5 minutesలో ముగిస్తా. వేదనకరమైన విషయం ఏంటంటే, అవి దేవునిని మహిమపరుస్తున్నాయి, దేవుని కార్యాలను వివరిస్తున్నాయి, దేవునిని ప్రచురిస్తూ ఉన్నాయి, దేవుని జ్ఞానాన్ని తెలుపుతూ ఉన్నాయి. బట్ బ్యాడ్ ఏంటో తెలుసా? వీఆర్ నాట్ డూయింగ్ దట్. మనం ఆయన మహిమను వివరించట్లా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఎంతమంది వేదంతో ఈ మాట ఒప్పుకోగలరు? మనం ఆయన మహిమను వివరించట్లేదు, ఆయన చేతి పనిని ప్రకటించట్లేదు, మనము బోధించట్లేదు, మనము దేవుని జ్ఞానాన్ని తెలుపుటలేదు. అదేంటి పాస్టర్ గారు, పాడినాము కదా? అదే చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి. నేను పాడడం గురించి మాట్లాడలేదు. దేవుని మహిమను నీ జీవితము ద్వారా నీవు వివరించట్లేదు, అవి వివరిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం ప్రకటించట్లేదు మన జీవితం ద్వారా, మనం వివరించట్లేదు మన జీవితం ద్వారా, మనం మహిమపరచట్లేదు మన జీవితం ద్వారా. పాడుతున్నాం, you are saying and you are singing, but you are not. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట అర్థమైంది సార్? మనం పాడుతున్నాం, నేను కాదని చెప్పట్లా, మనం ప్రకటిస్తున్నాం, కాదని చెప్పట్లా, కానీ మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమ లేదు, దేవుని కార్యాలు వివరించట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్తారా? మన బ్రతుకు ద్వారా దేవుని మనం బోధించట్లేదు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, అవునా? నీకెట్లా తెలుసు? నువ్వు మాట్లాడావా? నువ్వు విన్నావా? దేవుని ప్రత్యక్షత నీకుందా? లేదు. ఆ దేవుడు నేను చూడలేదు, ఆ దేవుడు నాకు తెలీదు, ఆ దేవుడు నాతో మాట్లాడదు, నేను ఆయనతో మాట్లాడలేదు. మరి నీకెలా తెలుసు ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు అంటే? దానియేలు, నీ జీవితాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది, నీ జీవితాన్ని చూసినప్పుడు అర్థమైంది, నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. అందుకే ఈ సింహాల బోనులో నీవు సజీవునిగానే ఉంటావన్న ధైర్యం నాకు కలిగినందున నేను నిన్ను
విశ్వసిస్తున్నాను నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని. ఐ నో ద గాడ్ యు ఆర్ వర్షిపింగ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఎంత మహిమ దొరికిందండి అక్కడ. మన బతుకుల్లో లేదే. ఇంకా చెప్పనా అమ్మా ఇంకా చెప్పనా, మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ లేదు, కానీ మన బ్రతుకుల ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఈ మాట అన్నానని బాధపడకండి, అదే సవిను. మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ రాకపోయినా పర్లేదు, కానీ మన బతుకుల ద్వారా ఆయన పరిశుద్ధ నామానికి అవమానం కలగకుండా ఉంటే అదే చాలనైనా కోరుకోండి. తల్లి, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అయ్యలు అందరికీ దండం పెట్టి చెబుతాను, బ్రదర్ మీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను, మీకు ఒళ్ళు మండినా పర్వాలేదు. హల్లెలూయా. మన వల్ల దేవునికి మహిమ రాకపోయినా మహిమ రావాలి. కొంచెం సంకుచితంగా చెప్పాల్సి వస్తుంది. అంటారు కదా, ఒరే నీ వల్ల తల్లిదండ్రులు హ్యాపీగా లేకపోయినా పర్లేదురా, నీ వల్ల వాళ్ళు ఎందుకు కన్నావా, ఎందుకు పెద్ద చేసామని వాళ్ళు ఏడవకుండా ఉంటే చాలు అన్నట్టు. అలాగే ఇంతగా ప్రాణం పెట్టి రక్తం కార్చి తన కోసం మనం నిర్ణయించుకున్న దేవునికి మన వల్ల మహిమ రాకపోయినా పర్వాలేదేమో, కానీ మన వల్ల అవమానం రావద్దు ఆయనకి. ఆమెన్ చెప్పరా? ఆమెన్ చెప్పలేరా? స్పందించలేరా? ఈ మాటకి మంచి మాటగా అనిపించలేదా? మీకు ఖరీదైన మాటగా అనిపించలేదా? అయ్యా అనిపించింది, లోపల బాధపడుతున్నాం అంటారా? బయటికి కూడా స్పందించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి 3 పనులు చేస్తా. ఇది చెప్పి వచ్చేవారు వివరిస్తాను. హల్లెలూయా. గట్టి చేద్దామా? ఇక్కడ 3 విషయాలు నాకు అర్థమయ్యాయి. ఈ 4 వచనాల్లో 3 విషయాలు అర్థమయ్యాయి. లుక్ ఎట్ మీ. వచ్చేవారు వివరిస్తాను, జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఆపేస్తాను, నేను టైం పెట్టుకున్నా. హల్లెలూయా. ఈ 4 వచనాలు నేను గమనించినప్పుడు నాకు 3 పాయింట్లు అర్థమయ్యాయి. నాకు అది చెప్తాను మీతో. మొట్టమొదటిది మీకు విచిత్రం అనిపించిన చెప్తాను. ద క్రియేషన్ యాజ్ ఎ డిజైర్, ఎ హంగ్రీ టు గ్లోరిఫై గాడ్ ఆల్వేస్. సృష్టికి ఒక ఆశ ఉంది, ఒక ఆకలి ఉంది. అదేంటో తెలుసా? మా ద్వారా దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడూ మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి. మీకు ఆ లేఖనాలు చదివితే అలా అర్థమైందా? మాకు అర్థం అవ్వలేదే, అది మీ ఇష్టం. మీకు ఇంకోలాగా అర్థమై ఉండొచ్చు, నాకు అర్థమైంది చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. వాటి జ్ఞానం లేదు, వాటికి హార్ట్ లేదు. ఎన్నారా ఈ మాట? వాటికి జ్ఞానం లేదు, వాటికి హార్ట్ లేదు. బట్ వాటికి ఏముందో తెలుసా? హార్ట్ లేకపోయినా ప్రేమ ఉంది, హార్ట్ లేకపోయినా డిజైర్ ఉంది. ఏంటి ఆ డిజైర్ అంటే? ఏంటి ఆ హంగ్రీ అంటే? ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు దేవుడు మిమ్మల్ని ఉంచుతాడో ఈ విశ్వంలో అంతవరకు కూడా ఆయన చెప్పిన మాటను, ఆయన నిర్దేశించిన కక్షను, ఆయన అప్పగించిన పనిని నెరవేరుస్తూ. ఆమేన్. హల్లెలూయా. భూమి ఒక్కసారి నీ మ్యాగ్నెట్ పవర్ని ఒకసారి వెనకకి తీసుకోవా? తీసుకోదు. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యంలో వేలాడుతుంది అది. కొంచెం కిందకి జారదు. జారితే నువ్వు ఉండవు. అది కిందకి జారిన క్షణాల్లో ప్రపంచం ఐస్ గడ్డ అయిపోతుంది. మీకు తెలుసో లేదో? టైం అయింది. హల్లెలూయా. వద్దు, వివరణ వద్దు, వచ్చేవారం చూసుకుందాం. మొట్టమొదటి నాకేం అర్థమైందంటే, ద క్రియేషన్ యాజ్ ఎ డిజైర్ అండ్ హంగ్రీ టు గ్లోరిఫై గాడ్. దేవునిని మహిమపరచాలన్న డిజైర్ వాటికి స్ట్రాంగ్గా ఉంది. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాల నుంచి ఒకే ఆశతో అవి ఉన్నాయి. ఆమె నాకు అలా అనిపించింది. ఒకే ఆశతో ఉన్నాయి. టు గ్లోరిఫై అవర్ క్రియేటర్. మా సృష్టికర్తను మేము ఆరాధించాలి, మా సృష్టికర్తను మేము మహిమపరచాలి. మా సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పవాడో ఈ లోకానికి, విశ్వానికి మేము చూపించాలి. ఎన్ని యుగాలైనా we will glorify God by obeying His commandment. మేము ఆయన మాటకు విధేయత చూపుట ద్వారా ఆయనని మేము మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆమేన్. చాలా రోజుల నుంచి అంటున్నాను, స్క్రీన్ మీద మీకు వేసి చూపిస్తాను అదేంటో అనేసి, ఆ విశ్వం యొక్క సౌందర్యం ఎంత బాగుంటుందని. హల్లెలూయా. అది దగ్గర పడిపోయింది. తొందరలోనే దేవుడు ప్రొజెక్టర్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు చిన్న ల్యాప్టాప్ కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. ఇంకా స్క్రీన్ ఒకటే, అది వచ్చేస్తే వేసి చూపించేస్తాను మీకు నేను విశ్వం ఎలా ఉంటుందో. హల్లెలూయా. అందరికీ కాదు, కొందరికి తెలుస్తుంది, కొందరు ఆల్రెడీ తెలుసు కాదు, నో ప్రాబ్లం. ఆమేన్. రెండోది ఏం చేస్తున్నాయంటే నాకు అర్థమైంది ఏంటంటే, దే ప్రొక్లైమింగ్, దే ప్రీచింగ్, దే రివీలింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని, హల్లెలూయా, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని అవి ప్రకటిస్తున్నాయి, అవి ప్రచురిస్తున్నాయి, అవి వెల్లడి చేస్తున్నాయి, అవి బోధిస్తున్నాయి. కమ్ ఆన్ చర్చ్, ప్రైజ్ హిమ్. హల్లెలూయా. అవి వివరిస్తున్నాయి, అవి ప్రకటిస్తున్నాయి, అవి వెల్లడి చేస్తున్నాయి, అవి బోధిస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటి కాదు, వాటికి ఏముందని చెప్తున్నాను, they have desire, hungry to glorify God by obeying his command. ఆయన మాటకు విధేయత చూపుడు ద్వారా ఆయన మహిమపరచాలన్న ఆశ, ఆకలి వాటి దగ్గర ఉంది. రెండోది అవి చేస్తున్నాయి, పని చేస్తున్నాయి ఏమిటి అంటే, హల్లెలూయా, వివరిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి, బోధిస్తున్నాయి, వెల్లడి చేస్తున్నాయి. ఆమేన్. మూడవది నాకు బాగా ఇష్టమైంది, వచ్చేవారని చెప్తాను, అయిపోయింది ఇక్కడితో ఈ మాటతో. మూడోది ఏం చేస్తున్నాయంటే, దే ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ దెమ్సెల్వ్స్, ఇట్ ఆల్వేస్ ది గ్లోరిఫైయింగ్ గాడ్. అవి చేస్తుంది ఏంటంటే, వాటిని అవి మహిమపరచుకోవటం లేదు, కానీ వాటిని సృష్టించిన దేవాతి దేవుణ్ణి అవి ఎప్పుడు కూడా మహిమపరుస్తున్నాయి. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. సూర్యుడు ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు, ఇన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నేను ఉదయిస్తూనే ఉన్నాను, నీ మాట ప్రకారం చేస్తున్నానే, నన్ను గణపరచవా, నన్ను కీర్తించవా, నన్ను కొనియాడవా. ఓ మనుషులారా నన్ను ఆరాధించండి అని అనట్లే. హల్లెలూయా. నీరసంగా చెప్పారు. ఆ చెయ్యత్తను కూడా స్లో మోషన్ లాగా. హల్లెలూయా. ఆమేన్. నన్ను ఆరాధించండి అని అవి ఎప్పుడు చెప్పలేదు. వీళ్ళకేం బుద్ధి లేదో. హల్లెలూయా. సూర్యుడిని సృష్టించిన వాడు లేహరిలు. హల్లెలూయా. సృష్టికర్తను వదిలేశారు. బాగొదిలేండి. సృష్టికర్తను వదిలేశారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒరే, ఏ దేవుని మాటకి లోబడుతున్నారయ్యా? అవి సృష్టికర్తలు కావురా, అవి సృష్టిరా. వాటిని సృష్టించిన సార్వభౌముడు ఒక ఆయన ఉన్నాడు రా, ఆయన మాటకి లోబడుతున్నాయంటే, మా దేవతల్ని, మా దేవుళ్ళని మీరంత మాట అంటారా అని ఒంటికాలతో నిలబడుతున్న వీళ్ళు. విమర్శ ఏదో, సద్విమర్శ ఏదో అర్థం కాదు, సత్యమేదో అసత్యమేదో తెలియదు. ఉన్నతమైన చదువులు ఉంటాయి, వివేచించరు. హల్లెలూయా. వీటికి చదువు లేదు. ఏటికే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుకే యూనివర్సిటీ లేదు, దొంపలబడి లేదు, హై స్కూల్ లేదు, కాలేజీ లేదు, పిహెచ్డి లేదు, నోరు లేదు, జీవం లేదు, జ్ఞానం లేదు, ఏ గడుగుడు లేదు. కానీ అవి దేవుని నామాన్ని వివరించేస్తున్నాయి, దేవుని నామాన్ని కీర్తించేస్తున్నాయి, దేవుని ప్రకటించేది. వీటికి అన్నీ ఉన్నాయి. ఆలోచించడం. హల్లెలూయా. ఒకడికేమో జ్ఞానం తక్కువైపోయింది. హల్లెలూయా. నేను నమ్మినదే దైవం అంటాడు. ఇంకోటి జ్ఞానం ఎక్కువైపోయింది, దేవుడు లేడో అంటాడు. కానీ వాడి గురించి బైబిల్ ఏమంటుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందరు. నేను అనుకుంటాను ఈ బ్యాచ్ ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది. అయితే మనం కొత్తగా చూస్తున్నాం, కానీ లేడా దేవుడు లేనంటారు వీళ్ళందరూ అనేసి. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారు, దేవుడు లేడని. నాస్తికులు, థ్యాంక్ యూ బ్రదర్, నాస్తికుల్ని అప్పుడే ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఏంటి, దే హ్యావ్ ఎ ప్యాషన్ టు వర్షిప్ గాడ్. రెండవది ఏంటో తెలుసా, దే ఆర్ ప్రీచింగ్, దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్,
and teaching and revealing the work of God, the greatness of God and the glory of God. దేవుని మహిమను, దేవుని చేతి పనిని, దేవుని జ్ఞానాన్ని అవి వివరిస్తున్నాయి, బోధిస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి. మూడోది అవి ఏం చేస్తున్నాయంటే వాటిని మహిమపరచుకోవట్లేదు, దేవునిని మహిమపరుస్తున్నాయి. హల్లెలూయా. బ్రదర్, మనం ఎన్ని రోజులు ఉంటాం? చెప్పలేము. పోనీ వాక్యానుసారంగా చెప్పాలంటే 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎళ్ళ 85 సంవత్సరాలు. ఒరే అయ్యా, నువ్వే అంత ఎదురెగిరి పడితే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా ప్రకాశిస్తూనే ఉన్నాడు రాడు. ఎవరా? చెప్పు ఎవరు? చెప్పు ఎవరదే? చూడు, అలా ప్రకాశిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న బుట్టి నిన్న పెరిగి ఈరోజు బెల్లప్పులు ఎత్తున నీకే అంత బెల్లప్పు ఉంటే మరి కోట్ల సంవత్సరాల నుంచి దేవుని మాటిని ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు ఎవరు? సూర్యరావు. ఆయనకి ఎంత బెల్లప్పు ఉండాలిరా. నిజంగా ఆయనకి బెల్లప్పు ఉండి ఒకవేళ ఆ బెల్లప్పును కానీ విప్పితే ఏసురత్నం చేయం, భూమి బసంపద్వారం అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఎప్పుడైనా అతిశయించిందా? నీకు తెలుసా అవి ఏమంటున్నాయో? మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపా సత్యములను కనపరచువాడా నీకే మహిమ కలుగునుగా. కానీ అరుణోదయ గర్భములోంచి లేచుచున్న ప్రచండ వెలుగుతో లేస్తున్న సూర్యుడు దేవుని మహిమను వివరిస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని కొనియాడుతున్నాడు. ప్రార్థన చేస్తామని, పాట పాడతామని, ప్రసంగం చేస్తామని, అందంగా ఉంటాను, మంచి బట్ట కట్టామని అంత బిల్డప్ ఎందుకు రా? రేపు చచ్చిపోతావు నువ్వు, రేపు చచ్చిపోతావా నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుడు తీసేస్తే తప్ప సాగు లేని, సూర్య చంద్ర నక్షత్రాలకే లేని అహంకారం, అతిశయము. ఒక్కరైనా నాకెందుకులే అంటారా అని అనట్లే. మీరందరూ ఎడచవుతున్నారు టౌన్ లేండి, ఆటికి లేని అతిశయం నీకెందుకులే నన్ను అంటున్నారు మీరు. థ్యాంక్ యూ. వద్దండి. దేవుని మహిమపరిచే విధానంలో ఒకటి చెప్పనా? నిన్ను నీవు తగ్గించుకునేటి ద్వారా ఆయన నువ్వు మహిమపరచుకోవాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచు. ఓ కమాన్, కమాన్ చర్చ్. ద సెకండ్ వే ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహిమపరిచే రెండో విధానం అంటే ఏమీ లేదు, అయ్యా నిన్ను తగ్గించుకో, ఆయన మహిమపరచబడతాడు. మనం తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. హల్లెలూయా. హంబల్ యువర్సెల్ఫ్, God will glorify. Amen. Hallelujah. Amen. You alone are holy. You alone are worthy. You deserve the glory. You alone. Come on, church. You alone are holy. You alone are worthy. Oh God, you deserve the glory. You alone. Oh Lord my God, when I surrender, consider all the works the hands has made. I see the stars, oh, I hear the roaring thunder. ఆ మాటలు పలుకుతుంటేనే ఎంత ఆనందం అనిపిస్తుందో. Then sings my soul, my Savior God through thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God through thee. How great thou art, how great thou art. Blessed be the name of the Lord.
worthy to be praised and adored. So we lift up holy hand in one accord, singing, blessed be the name, blessed be the name, oh, blessed be the name of the Lord. Oh, thank you, Jesus. Hallelujah. Hallelujah. Come on, church. Praise the Lord. హల్లెలూయా. అనిపించట్లేదు నాకైతే. హల్లెలూయా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. You are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నా చేతులెత్తి నేను ఆరాధించేదా. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించేదా. ఓ నీ నామముతో నిన్నారాధించేదా. మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు. మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, నీ వంటి వారు ఎవరు. యేసు నీలా, యేసు నీలా, ఓరి అందరల మసికరలరందేరి ఏషమందరు కురియందే హెదిరికి రెల్ మందరు కరందరు రసియందే బేతియరందేరేకియా ఓరియా మరల స్వందరే కిరియాదురు. హల్లెలూయా. Hallelujah, hallelujah. Come on. Hallelujah, hallelujah, చేతులెత్తి బిగ్గరగా చెప్పుకుంటానని భయపడతాము. Come on, church, give him glory, give him praise. Jesus, blessed be the name, blessed be the name, blessed be the name. Hallelujah, 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 amen. Praise the Lord. దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు, విశ్వము ఆయనను ఆరాధిస్తుంది, సృష్టి ఆయనను ఆరాధిస్తుంది. ఇక మిగిలింది మనమే. వివరిద్దాం, ప్రచురిద్దాం, ప్రకటిద్దాం, బోధిద్దాం, వెల్లడి చేద్దాం. మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, జీవితము ద్వారా దేవునికే మహిమను ఆరోపిద్దాం, దేవునిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనను మహిమపరుద్దాం. ఆయన సన్నిధిలో దేన మనస్సు గలవారమై ఆయనను ఆరాధిద్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపా సత్యములను చూపుచున్న మీకే మహిమ, ఘనత, ప్రభావము ఇప్పుడును ఎల్లప్పుడూ కలుగును గాక. Father, thank you for this wonderful message.
ఇవి మీ నామాన్ని వివరిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి, ప్రచురిస్తున్నాయని మేము చెప్పుకోవడం కాదు ప్రభువా. మేము ఎలా వివరించగలము, మేము ఎలా మహిమపరచగలము, మేము ఎలా ప్రచురించగలము, మేము ఎలాగ వెల్లడి చేయగలము. భూమి మీద మా సత్క్రియలను చూచి పరలోకమందున్న మా తండ్రిని ఈ ప్రజలందరూ మహిమపరుచున్నట్లుగా సత్క్రియతో మమ్మల్ని నింపండి, దీన మనసుతో మమ్మల్ని నింపండి. మీ చిత్తము నెరవేర్చి కృపను మాకు అనుగ్రహించి తద్వారా పరమందు మాత్రమే కాదు ఇహమందు కూడా మీ చిత్తము మాలో నెరవేర్చబడి పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మాట మా జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.